ఒంటరిగా ఉన్నప్పుడు చేయాల్సిన 10 పనులు. ఒంటరిగా ఉన్నప్పుడు మీకు బోర్ కొడుతుందా? లేక గంటల తరబడి మొబైల్ తీసుకొని స్క్రోల్ చేస్తున్నారా? కానీ విజయవంతమైన వ్యక్తులు ఒంటరితనాన్ని బలంగా మార్చుకుంటారు. ఈరోజు ఒంటరిగా ఉన్నప్పుడు చేయాల్సిన 10 పనుల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, 10 నిమిషాలు పుస్తకం చదవండి. రోజుకు 10 పేజీలు చదివినా ఏడాదికి ఎన్నో పుస్తకాలు పూర్తవుతాయి. పుస్తకాలు మీ ఆలోచనలని మారుస్తాయి. రెండవది, మీ గోల్స్ని రాసుకోండి. రాబోయే 1 సంవత్సరం లేదా 5 సంవత్సరాల్లో ఏం సాధించాలనుకుంటున్నారో ఆ గోల్ని రాయండి. మూడవది, ధ్యానం చేయండి. 10 నిమిషాలు కళ్ళు మూసుకొని శ్వాస పైన ధ్యాస పెట్టండి, ఒత్తిడి తగ్గుతుంది. ఫోర్త్ వన్, కొత్త స్కిల్స్ నేర్చుకోండి. ఇంగ్లీష్ స్పీకింగ్, పబ్లిక్ స్పీకింగ్, ఏఐ టూల్స్, వీడియో ఎడిటింగ్, ఏదైనా ఒక స్కిల్స్ను కొత్తది నేర్చుకోండి. ఐదవది, శరీరాన్ని ఫిట్గా ఉంచుకోండి. 20 నిమిషాలు నడవండి లేదా ఎక్సర్సైజ్ చేయండి. ఆరవది, మీ రూమ్ని శుభ్రం చేయండి. శుభ్రమైన వాతావరణం మనసుని కూడా ప్రశాంతంగా ఉంచుతుంది. ఏడవది, ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేయండి. తల్లిదండ్రులు లేదా ఫ్రెండ్స్తో కొద్దిసేపు ఫోన్లో మాట్లాడండి. ఎనిమిదవది, కృతజ్ఞత చెప్పాల్సిన 5 విషయాలు రాయండి. మీ జీవితంలో ఉన్న మంచి విషయాలను గుర్తు చేసుకోండి. తొమ్మిదవది, మీ రోజు ఎలా గడిచిందో ఆలోచించండి. ఈరోజు చేసిన తప్పులు, నేర్చుకున్న పాఠాలను రాసుకోండి. 10వది, రేపటి ప్లాన్ సిద్ధం చేయండి. రేపు చేయాల్సిన 3 ముఖ్యమైన పనులు ముందుగానే నిర్ణయించుకోండి. ఒంటరిగా ఉండడం బలహీనత కాదు, అది ఎదగడానికి వచ్చిన ఒక గొప్ప అవకాశం. ఒంటరితనాన్ని సరిగ్గా ఉపయోగించుకున్న వాళ్ళే జీవితంలో పెద్ద విజయాలు సాధిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం శ్రీనివాస్ ZHB అనే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెర్న్ సంథింగ్ ఎవ్రీడే. ప్రతిరోజు ఏదో ఒకటి కొద్దిగా నేర్చుకో.